తను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. తను సొంతంగా ఇదంతా ఆలోచించి చేసింది. ఇన్ని మాటలు భరించి కూడా కాలేజ్‌కి వెళ్లి చదువుకుంటూ టీచర్‌గా జాబ్ చేసేది. ఒక స్కూల్‌లో. తెలుగు టీచర్‌గా చేసింది. మనీ కూడా సంపాదించింది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇదంతా చేసింది. 1 మంత్ తర్వాత సాలరీ వచ్చాక వాళ్ళ అమ్మకి ఇస్తే తను షాక్ అయింది. "ఏంటి ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి?" అని అడిగితే తర్వాత చెప్పింది. "నేను ఇట్లా 1 మంత్ స్కూల్‌లో టీచర్ జాబ్ చేశా" అని. తన డిగ్రీ క్లాసెస్‌తో పాటు ఇది కూడా కంటిన్యూ చేసింది. ఆఫ్టర్‌నూన్ క్లాస్ ఉంటే మార్నింగ్ స్కూల్ అంతా చెప్పి, ఆ తెలుగు క్లాసెస్ తీసుకొని ఆఫ్టర్‌నూన్ వాళ్ళ కాలేజ్‌కెళ్ళి చదువుకునేది. ప్రిన్సిపల్‌కి చెప్పి మరి ఇదంతా మేనేజ్ చేసింది. పాపం ఆ ప్రిన్సిపల్ చాలా సపోర్ట్ చేశాడు ఈమెకి. చదువు మీద ఇంట్రెస్ట్‌తో ఇంకా ఆ చదువుని కంటిన్యూ చేసింది. డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఒక థాట్‌కొచ్చింది. ఐపీఎస్ అవుదామని కోరిక. కానీ వాళ్ళ అమ్మ ఇంకోటి అనుకుంది. అదేంటి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.